హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. మీరు నా నామమున నన్నేమడిగినను చేతును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో లేని జరగని ఒక మేలు గురించి కానీ, నీ జీవితంలో లేని ఉద్యోగమును బట్టి కానీ, వివాహమును బట్టి కానీ, గర్భఫలమును బట్టి కానీ, లేదా సొంత గృహం లేక నువ్వు బాధపడుతున్నావేమో, సేవలో ఉండి పరిచర్యలో ఉండి ఒక మందిరం కట్టుకోవాలని నువ్వు ఆశపడుతున్నావేమో, లేదా మందిరానికి కావాల్సిన ఒక ల్యాండ్ విషయమై, బోర్వెల్ విషయమై, దేని విషయమై నువ్వు ప్రార్థిస్తున్నావో, నీకు అవసరంగా నీకు అక్కరగా ఏదైతే ఉన్నదో, అయితే నువ్వు బాధపడ్డం మానివేసి, నువ్వు చింతపడ్డం మానివేసి ప్రభు అంటున్నాడు, నా నామంలో నువ్వు ప్రార్థించగలిగితే, నా నామంలో నువ్వు నన్ను అడగగలిగితే, నీ ప్రార్థన వినే దేవుడను, నేను నీకు తండ్రినై ఉన్నాను, నీకోసము నా ప్రాణమునే శిలువలో త్యాగముగా అర్పించిన దేవుడను, నువ్వు నా యుద్ధకు వచ్చి ప్రార్థించగలిగితే, నీ జీవితంలో నీకు ఏది అవసరతగా ఉందో, ఏది ఎక్కరగా ఉందో దాన్నిచ్చి నేను తృప్తిపరుస్తానని మన ప్రభు అంటున్నాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, మీలో మీరు బాధపడడం మానివేసి, కృంగిపోవడం మానివేసి, యేసు అనే అద్వితీయ నామంలో మీరు ప్రార్థించగలిగినట్లయితే, శక్తిగల నామమును మీరు ఆశ్రయించగలిగినట్లయితే, మీ ప్రార్థన వినే దేవుడు మీ అవసరతలు అక్కర్లన్నీ తీర్చి ఆయన మేళ్లతో మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.